సభకు నమస్కారం. 42% రిజర్వేషన్ల సాధన కొరకు ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ఒక సమావేశం నిర్వహిస్తున్నాం. వాస్తవానికి 42% రిజర్వేషన్ పైన హైకోర్టు స్టే ఇచ్చి ఈ రోజుకు 4 రోజులు అయిపోయింది. అయితే మేము ఈ కార్యాచరణ ప్రకటించే ముందు కొంత ఇంటర్నల్ ఎక్సర్సైజ్ చేసినాం. అందుకే ఈ కార్యాచరణ కొంత లేట్ కావడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైనటువంటి మాజీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, అదేవిధంగా నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ చైర్మన్ మన గౌరవనీయులు జస్టిస్ ఈశ్వరయ్య గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మన బాలరాజు గౌడ్ గారికి, మరి కార్యక్రమంలో మరొక ముఖ్య అతిథులుగా పాల్గొంటున్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ శ్రీ విశారదన్ మహారాజ్ గారికి, అదేవిధంగా వేదికపై ఆశీనులైనటువంటి చాలా మంది పెద్దలు ఉన్నారు. మరి ముఖ్యంగా దాసు సురేష్ గారు కూడా ఇప్పుడే వచ్చినారు, వారికి మళ్ళీ ఇస్తాము. సో మరి రాఘవేందర్ రావు గారు ఉన్నారు. వేదికపై చాలా మంది ఉన్నారు. చామకూర రాజు, కేవి గౌడ్, చెన్న శ్రీకాంత్, అవ్వారు వేణు, రాఘవేందర్ గౌడ్ గారు, కిరణ్ కుమార్ గారు, దుర్గయ్య గౌడ్ గారు, బైరీ శేఖర్, గౌరీ శ్యామ్ సుందర్, కొండల్ గౌడ్, ఆంజనేయులు గారు, రామ్ నరసయ్య గౌడ్ గారు, లింగేష్ యాదవ్ గారు, అంబల్ల నారాయణ గౌడ్ గారు, రామకృష్ణ నేత గారు, చెన్నారాములు గారు, నగేష్ యాదవ్ గారు, అదేవిధంగా ఇంకా చాలా మంది పెద్దలు వచ్చినారు. మరి అందరి పేర్లు ఇంకా రాసుకోలేకపోయినాం, దయచేసి ఏమనుకోవద్దని తెలియజేస్తూ, ముఖ్యంగా రాష్ట్ర ప్రజలకు మేము మొదటి నుంచి ఒక విషయం చెప్తున్నాం. మనకు 42% రిజర్వేషన్లు సాధించాలంటే ఖచ్చితంగా అది 9th షెడ్యూల్ ద్వారానే సాధ్యమైంది. తాత్కాలికమైన జీవోల ద్వారా సాధ్యం కాదు అని మేము చెప్పినాం. అయినప్పటికీ కూడా కొన్ని బీసీ సంఘాలు జీవో ఇస్తే చాలు, జీవో ఇచ్చేస్తే మనకు 42% ఆటోమేటిక్గా వస్తుంది, రాష్ట్ర ప్రభుత్వానికి అధికారాలు ఉన్నాయని చెప్పారు. సో మరి ఈరోజు ఏం జరిగిందో మీరు చూసినారు. ఎందుకంటే స్వతంత్ర భారతంలో 8 రాష్ట్రాలు 50% పైబడి జీవోలు చట్టాలు ఇస్తే ఆ చట్టాలన్నీ కూడా హైకోర్టులు సుప్రీంకోర్టులు కొట్టేసినాయి. ఇవాళ మనం కొత్త కాదు. సో దాన్ని దృష్టిలో పెట్టుకునే 9th షెడ్యూల్లో పెట్టాలని చెప్పేసి నేను ఈశ్వరయ్య గారు, జస్టిస్ ఈశ్వరయ్య గారు ఇద్దరం కలిసి ఏప్రిల్ 5th రోజు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఒక సమావేశం నిర్వహించినాం. ఆ సమావేశానికి విల్సన్ గారని రాజ్యసభ సభ్యులు డిఎంకే తమిళనాడు, రాష్ట్రపతికి కానీ గవర్నర్ కానీ 3 నెలల్లో ఫైల్ క్లియర్ చేయాలని చెప్పేటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంటు ఆయననే వాదించి గెలిపించిండు. అట్లాంటి వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ మేము ఆ రోజు సమావేశం నిర్వహించి మరీ చెప్పినాం, మన అన్ని సంఘాలు కూడా 9th షెడ్యూల్ కొరకు ఉద్యమిస్తేనే మనకి రిజర్వేషన్లు వస్తాయి. ఒకళ్ళు ఒక సైడ్ ఇంకోళ్ళు ఒక సైడ్ పోతే బాగుండదంటే మాపైనే విమర్శలు ఇవ్వడం జరిగింది. సరే, అయినప్పటికీ కూడా ఈరోజు చూస్తే ఏం జరిగిందంటే, మనం ఏదైతే చెప్పినాం, నేను 24 జూలై ఆంధ్రజ్యోతిలో ఒక ఆర్టికల్ రాసిన, తాత్కాలిక జీవోలతో బీసీలు మోసపోవద్దని. ఈ లెటర్ అనేది 24 జూలై ఆంధ్రజ్యోతిలో పబ్లిష్ అయింది. ఇవాళ మనకి ఇంచుమించు అంటే జీవో పైన స్టే ఉంది, కొట్టేలేరు, అది వేరే ఇష్యూ. కానీ బట్ భారతదేశంలో జరిగినటువంటి ఎక్స్పెరిమెంట్ చూస్తే అది కష్టమైంది. మొన్న వాళ్ళు తాత్కాలికంగా ఆర్డర్ ఇచ్చిన దాంట్లో కూడా అదే విషయాన్ని మెన్షన్ చేసిండ్రు. మొత్తం ఆ 50% రిజర్వేషన్ పైన చర్చ జరిగింది. సో ఎప్పుడైనా సరే ఇండియాలో ఈ 50% దాటాలంటే దానికి ఒక మార్గం ఉంది, అది తమిళనాడు మార్గము. ఆ తమిళనాడు వాళ్ళు మాత్రమే ఆ మార్గంలో వెళ్ళి 9th షెడ్యూల్ తెచ్చుకున్నారు. అయితే ఈరోజు రాష్ట్రంలో ఈ 42% పైన వేడి వాతావరణం నెలకొని ఉంది. బీసీలందరూ కూడా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇది నిజంగా సాధ్యమైద్దా, ఎట్లా సాధ్యమైద్దా, అయితే దీనికి రూట్ ఏంటి అనేటువంటి విషయం పైన బీసీ సమాజం నేడు ఎదురు చూస్తూ ఉంది. అయితే మేమిక్కడ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి మరి రిజర్వేషన్ల సాధనా సమితి అని పెట్టి ఇప్పటిలా మనం ఒకటి సమితి డిక్లేర్ చేసుకోబోతున్నాం సార్. అది నేను లాస్ట్లో మా యాక్షన్ ప్లాన్లో చెప్తాను. మొట్టమొదట ఏంటంటే, ఇవాళ చాలా మందికి డౌట్స్ ఉన్నాయి, ఆ డౌట్స్ క్లారిఫై కావాలి. మేము మొదలు ఆ డౌట్స్ క్లారిఫికేషన్ కొరకు సంబంధించే ఇవాళ ఒక సమావేశం ఇక్కడ బాలరాజు గౌడ్ గారు ఏర్పాటు చేయడం జరిగింది. సో ముఖ్యంగా రాజకీయ పార్టీలు ఆడుతున్నటువంటి చదరంగంలో బీసీలు ఎట్లా మోసపోతున్నారనే విషయాన్ని మొదలు తెలియజేస్తాం. ముఖ్యంగా ఏంటంటే అన్ని రాజకీయ పార్టీలు
ముఖ్యంగా రాష్ట్రాన్ని ఏలినటువంటి 3 పార్టీలు, అది కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కేంద్రంలో ఉంది, అదేవిధంగా గతంలో ఇక్కడ ఏలినటువంటి బీఆర్ఎస్, ఈ 3 పార్టీల వైఖరి ఏంటి అనే విషయం మేము తెలియజేస్తాం. ప్రజలకు అర్థం చేసుకోవాలి మళ్ళీ ఏం జరగబోతుంది అనేటువంటి విషయం కూడా మేము తెలియజేస్తాం. సో ముఖ్యంగా ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి మనం స్టార్ట్ చేసుకుంటే, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వము 42% రిజర్వేషన్ తేవాలనే ఉద్దేశంతో వాళ్ళు కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చిండ్రు. కామారెడ్డి డిక్లరేషన్కి అనుకూలంగా ఇక్కడ ఫిబ్రవరి 24 అనుకుంటాను ఆ రోజు అసెంబ్లీ తీర్మానం చేసిండ్రు. అంతకుముందు కేబినెట్ తీర్మానం ఫిబ్రవరిలో చేసిన తర్వాత ఒక జీవో అనేది మార్చిలో ఇచ్చేసి దాన్ని మర్చిపోయింది. వాస్తవంగా చెప్పాలంటే ఏమైందంటే మధ్యలో పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. మార్చి ఏప్రిల్ మే పార్లమెంట్ అయిపోయింది, జూన్లో క్లియర్ అయిపోయినాయి పార్లమెంటు. జూలైలో ఏం చేసిందంటే ఓటర్ లిస్టులను తీసుకొని ఈ ఓటర్ లిస్టుల ద్వారా బీసీ ఎస్సీ ఎస్టీలను గతంలో గుర్తించినట్టే ఈసారి కూడా గుర్తించి ఎన్నికలకు 23%తో పోవాలని ప్రయత్నం చేసింది. దానికి అప్పుడు ఒక గతంలో పనిచేసిన పంచాయతీరాజ్ శాఖ మంత్రుల్ని కూడా అడ్వైజర్గా పెట్టుకున్నారు. సో ఆ సందర్భంలో మేము మళ్ళీ ఇంటర్వ్యూన్ అయ్యి అప్పుడే నేను బీసీ ఇంటలెక్చువల్ ఫోరం అని ఒక సంస్థ స్థాపించి జూన్ 30, 2024 రోజు మేము ఒక సమావేశం నిర్వహించినాం. ఆ సమావేశంలో మల్లన్న గారు, జాల శ్రీనివాస్ గౌడ్ అందరూ, కృష్ణ గారికి కూడా పిలిచినాం, వాళ్ళందరూ వచ్చారు. సో ముఖ్యంగా ఆ సమావేశంలో మరొకసారి బీసీలు మోసపోతుండ్రు, మనం మోసపోకుండా ఎట్లా ఐక్యంగా ఉండాలి, మనం గట్టిగా పోరాటం చేస్తే కానీ వీళ్ళు కులగన్న జరపరు, కులగన్న జరిపి 42% రిజర్వేషన్ అమలు కాదని చెప్తే అప్పుడు బీసీ సంఘాలన్నీ కూడా పోరాటం చేసినాయి. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కూడా దిగి వచ్చింది, వాళ్ళ కేంద్ర నాయకులు కూడా తెలిసింది. సో దిగి వచ్చి అక్టోబర్ 10 రోజు జీవో ఇచ్చారు. ఆ తర్వాత నవంబర్లో మన కులగన్న జరిగింది. ఆ కులగన్న కూడా తప్పులున్నాయని మళ్ళీ స్పష్టంగా చెప్పడం జరిగింది. మళ్ళీ ఫిబ్రవరిలో ఒక 10 days టైం ఇచ్చిండ్రు. ఆ తర్వాత మార్చి 17 రోజు 9వ షెడ్యూల్లో పెట్టాలనే ఉద్దేశంతో వీరు ఒక బిల్లులు 2 ఇక్కడ పెట్టారు, బిల్ నంబర్ 3, బిల్ నంబర్ 4. బిల్ నంబర్ 3 అంటే విద్యా ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్, బిల్ నంబర్ 4 అంటే స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్. ఇక్కడ పెట్టి గవర్నర్కు పంపించారు. గవర్నర్ సంతకంతో ఏప్రిల్ 7 రోజు కేంద్రానికి చేరింది, హోమ్ మినిస్ట్రీకి ఇచ్చారు. ఆ తర్వాత 6 సార్లు కేంద్రం దాని మీద క్వరీలు అడిగింది. ఆ 6 సార్ల క్వరీలకు కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఆన్సర్ ఇచ్చింది. లాస్ట్ క్వరీ జూలై 23 రోజు ఆన్సర్ ఇచ్చింది. ఇప్పటి వరకు తర్వాత కేంద్రంలో దాని మీద ఉలుకు పలుకు లేదు. సరే, అటు కేంద్రం నుంచి ఉలుకు పలుకు వస్తలేదని చెప్పి మళ్ళొక ఆర్డినెన్స్ ఇచ్చారు. ఇక్కడ ఆర్డినెన్స్ జూలైలో ఇచ్చారు. ఆర్డినెన్స్లో ఏముంది, పంచాయతీరాజ్ చట్టంలో సెక్షన్ 285A అని ఒకటి ఉంది. ఆ సెక్షన్ 285A అనేది బీసీ ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ మొత్తం కలిపి కూడా 50% దాటకూడదని ఉంది. అది ఎందుకు పెట్టాల్సి వచ్చింది, సుప్రీంకోర్టు ఆర్డర్ మీద పెట్టాల్సి వచ్చింది. అది ముఖ్యంగా మనకు ఈ సెక్షన్ 285A ఎందుకు వచ్చిందనే విషయం తెలియజేస్తున్నా. అట్లాగే బీసీలకు ఎవరు అడ్డుకుంటున్నారనే విషయం కూడా తెలియజేస్తున్నా. సో పంచాయతీరాజ్ చట్టంలో కేంద్రం 73, 74 రాజ్యాంగ సవరణ చేసి ఆర్టికల్ 243D అండ్ 243T అనేది రాజ్యాంగంలో చేర్చారు. 243D అనేది లోకల్ బాడీస్ అంటే పంచాయతీ సంస్థలకు సంబంధించింది, 243T అనేది మున్సిపల్ యాక్ట్, మున్సిపాలిటీలకు సంబంధించింది. సో ఇక్కడ 243 ఇది ఎప్పుడు చేశారు, 73, 74 రాజ్యాంగ సవరణ 1994లో చేర్చారు. ఈ 243 D1 అని ఒకటి ఉంది, డి అని చెప్పాను. D1 దాంట్లో ఎస్సీ ఎస్టీలకు జనాభా దామాషా ప్రకారం పంచాయతీ సంస్థల వారీగా రిజర్వేషన్లు ఇవ్వమని చెప్పిండు. D6కు వచ్చేస్తే బీసీలకు రిజర్వేషన్లు రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చుకోవచ్చు అన్నాడు. ఎంత శాతం చెప్పాలి. ఎస్సీ ఎస్టీలకు వస్తే జనాభా దామాషా అన్నావు, బీసీలకు వచ్చేస్తే రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టానికి వదిలేసినాం. దీన్ని ఆసరగా చేసుకుని కృష్ణమూర్తి అనేట ఆయన కర్ణాటక ఆయన హైకోర్టులో కేసు వేసిండు. తర్వాత సుప్రీంకోర్టుకు పోయింది. సుప్రీంకోర్టులో 2010లో అప్పుడున్నటువంటి జస్టిస్ బాలకృష్ణ జడ్జి ధర్మాసనం బీసీలకు ఎస్సీ ఎస్టీలకు కలిపి 50% సీలింగ్ దాటకూడదని ఒక జడ్జిమెంట్ ఇచ్చిండు. ఆయన ఏమంటాడంటే రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీలకు జనాభా దామాషా ప్రకారం ఇవ్వమన్నారు,
కానీ బీసీలకు సంబంధించి ఎంత శాతం ఇవ్వాలనేటువంటి గైడెన్స్ లేదు రాజ్యాంగంలో. కాబట్టి నేను 50% సీలింగ్ ఇందిరా సహాని కేసు 94లో 92లో ఏదైతే ఇచ్చిందో దాన్ని ఇక్కడ పెడతానని చెప్పి ఆ జడ్జిమెంట్ ఇక్కడ ఇచ్చి ట్రిపుల్ టెస్ట్ అని కండిషన్ పెట్టిండు. ఏంటి ట్రిపుల్ టెస్ట్? మొట్టమొదట ఈ బీసీలు ఎంతమంది రాజకీయంగా వెనుకబడి ఉన్నారు తేల్చడానికి ఇక్కడ సామాజికంగా ఆర్థికంగా కాదు, సామాజిక ఆర్థికం అనేది వేరే, అది మనకు ఆర్టికల్ 15(4) 16(4) వస్తుంది. ఇక్కడ రాజకీయంగా ఎంతమంది వెనుకబడ్డున్నారు అని తెలియబడడానికి ఒక డెడికేటెడ్ కమిషన్ పెట్టి ఆ కమిషన్ ఎంపరికల్ డాటా, క్వాంటిఫైబుల్ డాటా సేకరించి బీసీలు రాజకీయంగా ఎవరు వెనుకబడి ఉన్నారో వాళ్ళు నిర్ధారించి తర్వాత బీసీలకు ఎంత రిజర్వేషన్ ఇవ్వాలో చెప్పాలి. ఆ రిజర్వేషన్ కండిషన్ ఏంటి? 50% దాటద్దు. ఎస్సీ ఎస్టీలకు జనాభా దామాషా ప్రకారం ఇవ్వాలి. మన రాష్ట్రంలో వస్తే ఎస్సీలు 18 ఉన్నారు, ఎస్టీలు 10, 28 పోతే 22% మాత్రమే బీసీలకు వస్తుంది. అది కండిషన్. దీన్ని మళ్ళా 2021లో కూడా మనకు వికాస్ కిషన్ రావు గావలి కేసులో మహారాష్ట్ర కూడా కన్ఫర్మ్ చేశారు. సో ఇది చట్టం చెప్పుద్ది. దీన్ని 2010లో రాగానే తెలంగాణలో, అంటే అప్పుడు సంయుక్త ఆంధ్రప్రదేశ్, 2011లో ఇమ్మీడియట్ గా కేసు వేసినారు. 3 రెడ్డిలు, ఇంకా వేరే వాళ్ళు 2 ఉండొచ్చు, 3 రెడ్డిలు ఉన్నారు, పేర్లు కూడా ఉన్నాయి. సో వేయగానే హైకోర్టు ఇమ్మీడియట్ గా ఎస్ ఆర్డర్ ఇచ్చింది వాళ్ళకు 2012లో 50% దాటద్దు అని. ఇవాళ దాటినప్పుడు మళ్ళీ ఇక్కడ సుప్రీంకోర్టుకు అప్పీల్ వెళ్ళారు. శివశంకర్ గారి కుమారుడు వినయ్ వెళ్తే అప్పుడు అక్కడ కాంప్రమైజ్ చేసుకుని వాళ్ళు ఒక జడ్జిమెంట్ ఇస్తే 2012లో మనం 2013లో 34%తో రిజర్వేషన్ చేసుకున్నాం. తెలంగాణ వచ్చిన తర్వాత 2018లో అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి మళ్ళీ 34%తో పంచాయతీరాజ్ చట్టం తీసుకొచ్చాడు. 2018 చట్టం, అందులో 34% రిజర్వేషన్ ఇచ్చారు. ఇస్తే మళ్ళీ ఒక ఇద్దరు, స్వప్నారెడ్డి అని ఇంకొక ఛాంబర్ ఆఫ్ పంచాయతీరాజ్ ప్రెసిడెంట్ ఒక అతను సుప్రీంకోర్టు హైకోర్టులో ఇద్దరు వేస్తే మళ్ళీ కోర్టు స్టే ఇచ్చింది. 50% దాటడానికి వీల్లేదు. ఎందుకంటే 34% బీసీల కంటే 18 + 10 28 అంటే మొత్తం కలిపి 28 + 34 అంటే 62 వస్తున్నాయని చెప్పి వాళ్ళు ఒప్పుకోలేదు. మళ్ళీ సుప్రీంకోర్టుకు పోతే సుప్రీంకోర్టు ఒప్పుకోలేదు. అప్పుడు సెక్షన్ 285A పెట్టాల్సి వచ్చింది 50% దాటకుండా ఉండాలని. ఎందుకంటే ఈ 34%ను అధిగమించడానికి. సో ఈ 285Aను తొలగించడానికి ఆర్డినెన్స్ ఇచ్చిండు జూలై 2025లో. ఆర్డినెన్స్ గవర్నర్కు పంపితే గవర్నర్ ఏం చేసినారు, మళ్ళీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు పంపిండు. సరే మళ్ళా అట్లా కూడా వస్తలేదని చెప్పి జూలై 31 సెప్టెంబర్ 1 రోజు మళ్ళా ఒక అసెంబ్లీ సమావేశపరిచి దాంట్లో కూడా ఈ 285A తొలగిస్తూ మళ్ళా ఒక బిల్ పాస్ చేసి గవర్నర్కి పంపిస్తే మళ్ళా గవర్నరు రాష్ట్రపతికి పంపించారు. ఇవాళ 3 బిల్లులు రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉన్నాయి. ఇకపోతే ఇట్లా వస్తలేదని చెప్పి వీళ్ళు ఒక జీవో ఇచ్చిండ్రు. ఎవరు చిన్నపిల్లగానికి చెప్పినా అడిగినా ఈ జీవో అనేది కోర్టులలో నిలవదని అందరికీ తెలుసు. సరే మరి ఎందుకు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అంటే, మరి బీసీల పట్ల వాళ్ళకు మాకు బాగా చిత్తశుద్ధి అని చెప్తుందని చెప్పడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తుండ్రు. అయితే ఇది లీగల్గా నిలబడుతుందా లేదా అనేది వాళ్ళ అంతరాత్మ పరిశీలించుకోవాలి మొదలు. సో అది హైకోర్టులో ఏం జరిగింది, ఆ జీవో 9 ఇస్తే ఆటోమేటిక్గా హైకోర్టు స్టే పెట్టింది. పెట్టి ఇవాళ 6 వారాలు టైం ఇచ్చింది. 4 వారాల్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని అదనపు సమాచారం ఇవ్వమంది. ఆ తర్వాత 2 వీక్స్ అప్లికెంట్స్కి ఇచ్చింది. సో ఇవాళ నడుస్తూ ఉంది. మళ్ళీ ఈరోజు సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం అప్పీల్ ఫైల్ చేస్తుంది. అది కూడా నిలబడేటువంటి అవకాశాలు చాలా తక్కువ. మీరు ఇంతకుముందే నేను చెప్పాను, గత ప్రభుత్వము పంచాయతీరాజ్ చట్టంలో 34% ఇస్తూ సెక్షన్ 396 జీవో 396 ఇస్తే అది కొట్టేసిందని చెప్పాను. ఆ 396ను మళ్ళీ సుప్రీంకోర్టులో అప్పీల్ చేస్తే అప్పుడు కూడా సుప్రీంకోర్టు తిట్టింది రాష్ట్ర ప్రభుత్వాన్ని. వాస్తవానికి మీరు పిటిషన్ విత్డ్రా చేసుకుంటారా లేదా, 50% దాటి ఎట్లా చేస్తారని. సో ఇవాళ మళ్ళీ అదే పిటిషన్ మనం అట్లా వేస్తున్నాం. సో మరి దాని ఫేట్ ఏమవుతుందో మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు. 100% దానికి ఏం జరుగుతుందో మీ అందరి ముందు కళ్ళ ముందు ఉంది. సో దానివల్ల ఉపయోగం లేదు. దానికి తోడు సుప్రీంకోర్టు ఒకవేళ మీరు 1 మంత్లో 2 మంత్లో ఎన్నికలు నిర్వహించండి అని చెప్పి కండిషన్ పెట్టేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో అది ఇంకొక డేంజర్ ఉంటుంది. కనీసం ఇక్కడ రాష్ట్రంలో ఒక 6 వారాలు హైకోర్టులో పెండింగ్ ఉంది, తర్వాత వాదనలు ఉంటాయి. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు ఒకవేళ ఇమీడియట్ గా ఎన్నికలు జరపండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చే మటుకు మళ్ళీ ఇంకా 22-23%తో పోవాల్సి వస్తుంది. ఒకటి, విద్యా ఉద్యోగాలకు సంబంధించి కూడా
మనకు 42% రిజర్వేషన్ బిల్లు, దాని గురించి ఎవరు మాట్లాడతారు. ఇప్పుడు పంచాయతీ ఎన్నికల హీట్ నడుస్తుంది కాబట్టి దాని మీద ఉన్నాం మనం. ఇకపోతే కాంగ్రెస్ మరి కేంద్రానికి అయితే పంపింది, చేయాల్సిందంతా చేసిందా, నిజంగా వాళ్ళకు చేయాలని చిత్తశుద్ధి ఉందా అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. వాళ్ళు ఏం చేసినారు, కేంద్రానికి పంపింది. ఇప్పుడు తమిళనాడులో ఏం చేసినారు, జయలలిత గారు కేంద్రానికి పంపించి రాష్ట్రంలో అఖిలపక్ష సమావేశాలు నిర్వహించి వాళ్ళందరినీ తీసుకెళ్లి ఢిల్లీలో ప్రధానమంత్రిని కలిసి వాళ్ళు ఒప్పించుకొని అక్కడ పాస్ చేసుకొని 9th షెడ్యూల్లో పెట్టించుకున్నారు. సరే, దానికి 9th షెడ్యూల్కి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ అంతా మనం ఇక్కడ చెప్పాల్సిన అవసరం లేదు. సో అది చేసుకున్నారు వాళ్ళు. ఇక్కడ అఖిలపక్షాన్ని పెట్టండి, మీరు అఖిలపక్ష సమావేశాలు చేసి వాళ్ళ డౌట్స్ ఏమన్నా ఉంటే వాళ్ళది తీర్చండి. అదేవిధంగా మీరు ఇక్కడ నుంచి అఖిలపక్షం డెలిగేషన్ తీసుకెళ్ళండి. అంటే వీళ్ళ వాదన ఏంటంటే ఆల్రెడీ అసెంబ్లీలో అప్రూవల్ చేసినారు కదా రాజకీయ పార్టీలు. అంటే ఇక్కడ అన్ని పార్టీలు కూడా అసెంబ్లీలో లేవు. బీఎస్పీ లేదు కానీ వాళ్ళు నార్త్ ఇండియాలో ఉన్నారు. సిపిఎం లేదు కానీ అక్కడ వాళ్ళు పార్లమెంట్లో ఉన్నారు. కాబట్టి ఇవాళ కొన్ని పార్టీలకు కొన్ని అబ్జెక్షన్స్ ఉన్నాయి. నేను మళ్ళీ చెప్తా బీజేపీకి సంబంధించి. సో వాటన్నిటిని నివృత్తి చేసే అవకాశం ఉంటుంది కానీ చేయలే. ఏ రోజు కూడా వీళ్ళు పోయి 10 సార్లు కలిసి ఉంటారు కానీ బీసీలకు సంబంధించి రిజర్వేషన్ సంబంధించి మాట్లాడలే. వీళ్ళ అధినాయకుడు కూడా మాట్లాడితే మేము సీలింగ్ గోడలు బద్దలు కొడతాం 50%, సోషల్ జస్టిస్ కులగణన మాట్లాడతాడు కానీ పార్లమెంటు మొన్న వర్షాకాల సమావేశాలు 1 మంత్కు పైబడి జరిగితే ఒక్క 5 నిమిషాలు కూడా దీనిపైన కేటాయించి మాట్లాడలేదు. మరి వీళ్ళకి ఏం చిత్తశుద్ధి ఉందనేది మనకు అర్థమవుతుంది. నిజంగా ఇవ్వాలని ఉందా లేదా ఇది నటన? నిజంగా ఇవ్వాలని ఉంటే ఈ రోజుకైనా అఖిలపక్ష సమావేశం పెట్టండి. మీరు కాళేశ్వరం మీద ఎంత తొందరగా అఖిలపక్ష సమావేశం పెట్టిండండి, మరి దీని మీద ఎందుకు పెట్టారు? ఇవాళ మీ రాహుల్ గాంధీ గారి మీద కేసు పెట్టిందని చెప్పేసి ఢిల్లీలో రాష్ట్ర బంధు ఇచ్చారు. మరి ఇవాళ బీజేపీ అడ్డుకుందని చెప్పేసి రాష్ట్ర బంధు ఎందుకు ఇవ్వరు? మేము అడ్డుపడుతున్నామా? సో ఇది వీళ్ళ చిత్తశుద్ధి. ఏదో మనం ఇచ్చినట్టు ఉండాలి, కోర్టులు అడ్డుకోవాలి, మళ్ళా యథావిధిగా ఉండాలి. మొదటి నుంచి కూడా ఇదే యాటిట్యూడ్. ఇవాళ కొత్తగా ఏం కాదు. ఇకపోతే బీజేపీకి వచ్చేస్తే బీజేపీ కూడా వాళ్ళు ఏం చెప్తున్నారు, 42% రిజర్వేషన్లు ముస్లిమ్స్ ఉన్నారు, మేము ఇయ్యం, 10% ముస్లింలకు పోద్దని. ఇవాళ ముస్లిమ్స్ మన రాష్ట్రంలో 1970లో అనంతరామన్ కమిషన్ ఇచ్చినప్పుడు 6 కులాలు ఉన్నాయి, అది 2% జనాభా ఉంది. ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు 2007లో 14 కులాలు కలిపిండు, అదొక 8% జనాభా వచ్చింది. ఆ 2000 ఈ 14 కులాలను హైకోర్టుకు పోతే హైకోర్టు కొట్టేసింది. కులాలు ఇట్లా కలపడానికి వీల్లేదని టెక్నికల్ కారణాల మీద. అందులో మన జస్టిస్ ఈశ్వరయ్య గారు జడ్జిగా ఉన్నారు. సరే, వారి కాన్స్టిట్యూషనల్ పొజిషన్ అప్పుడు వేరు. తర్వాత 2010లో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు పోతే సుప్రీంకోర్టు తాత్కాలికంగా అలౌ చేసింది. ఈ రోజు కూడా ఒకవేళ కేంద్రానికి ఇష్టం లేకపోతే వాళ్ళు ఇంప్లీడ్ అయితే దాన్ని కొట్టేపియచ్చు. వాళ్ళు ఆ పని చేయరు కానీ బీసీలను అడ్డుకుంటారు. వాళ్ళు ఆ పని చేయొచ్చు కదా కేంద్రంలో ఇంప్లీడ్ అయ్యి. మేమేమైనా వాళ్ళు కావాలని కోరుకున్నామా? మీరు పొండి మీకు ఇష్టం లేకపోతే. కానీ మాది ఎందుకు? మా దగ్గర నోటి దగ్గరకు వచ్చిన కూర్ను మీరెందుకు అడ్డుకుంటారు? ఒకటి. రెండోది, మీరు తీసుకొచ్చిన ఈడబ్ల్యూఎస్ చట్టం ఉంది. ఈడబ్ల్యూఎస్ చట్టంలో ముస్లింలు లేరా? మీరు రాసిల్లా దాంట్లో ముస్లిమ్స్ ఆర్ ఇనెలిజిబుల్ ఫర్ అండర్ దిస్ యాక్ట్ అని, దే ఆర్ నాట్ క్వాలిఫైడ్ అండర్ దిస్ యాక్ట్ అని. ముస్లింలు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. మరి నువ్వు ఎట్లా మాట్లాడుతావు? మూడో అంశం, మీరు పరిపాలిస్తున్న రాష్ట్రాలలో బీసీలలో ముస్లిమ్స్ లేరా? ఈవెన్ మండల్ కమిషన్ రికమెండేషన్లో కూడా 52% బీసీలు అంటే 8.4% ముస్లిం జనాభా. అది ఓన్లీ 43.4% మాత్రమే హిందూ జనాభా. కాబట్టి ఇన్ని ఉండగా ఈ దేశంలో మీరు ముస్లింల పేరు చెప్పి బీసీలకు అడ్డుకోవడం కరెక్ట్ కాదనే విషయం మళ్ళీ చెప్తున్నాను. అట్లాగే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తెచ్చిండ్రు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ గురించి దేశంలో ఎక్కడన్నా ఉద్యమాలు జరిగినాయా? ఏమన్నా ఎవరన్నా అడిగినలా? ఈడబ్ల్యూఎస్ గురించి మాట్లాడితే పివి నరసింహారావు ఉన్నప్పుడే 91లో 10% రిజర్వేషన్ ఇస్తూ ఒక జీవో ఇస్తే, ఆఫీస్ మెమోరాండం ఇస్తే, దాన్ని కూడా ఈ ఇందిరా సహాని కేసు పరిశీలించి ఆ ధర్మాసనంలో ఉన్న 9 మంది జడ్జిలలో 8 మంది జడ్జిలు ఆర్థిక పరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ పరంగా చెల్లవని కొట్టేస్తే కూడా వీళ్ళు 103వ రాజ్యాంగ సవరణ చేసి
వారం రోజులలోనే అది కూడా వాళ్ళు అనుకున్నది జనవరి 7 కేంద్ర కేబినెట్ డెసిషన్, జనవరి 5 లోక్సభ పాస్, జనవరి 9 రాజ్యసభ పాస్. రాజ్యసభలో ఇన్ఫాక్ట్ డిఎంకే అడ్డుకొని 5 సవరణలు పెట్టినా వాళ్ళు పట్టించుకోలే. జనవరి 12 రాష్ట్రపతి ఆమోదం, జనవరి 14 దేశవ్యాప్తంగా అమలు. అంటే నీ రిజర్వేషన్ వస్తే నీ ఇవ్వాలనుకున్నోడికి వారం రోజులలో ఇస్తావు. అది కూడా అంతకుముందు సుప్రీంకోర్టు కొట్టేసింది దాన్ని. అందులో ఏం పెట్టిండు, అప్ టు 10% అని చెప్పి దేశవ్యాప్తంగా 10% అమలు చేసి. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారండి ఓసీలు? 85% బీసీలు, ఇక్కడ బీసీ ఎస్సీ ఎస్టీలు, 14% మాత్రమే ఓసీలు. ఆ 14లో 4% కూడా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. పోతే 10%. 10%లో ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఎంతమంది ఉంటారు? 4% కంటే మించుండరు. అంటే 4% జనాభా ఉన్న వాళ్ళకు మీరు 10% రిజర్వేషన్ ఇస్తారు. ఎస్సీ ఎస్టీలకు సరే రాజ్యాంగ ప్రొవిజన్స్ ప్రకారం జనాభా దామాష్ ప్రకారం ఇస్తారు. మరి ఇక్కడ 60% జనాభా అంటే 56.36 అని మీరే అన్నారు. దాదాపు 57-58% ఉన్నారు. కరెక్ట్గా చేస్తే సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం 61 ఉన్నారు. ఎంత చెప్పినా 60% ఉన్న వాళ్ళకి ఏం రిజర్వేషన్ ఉంది? ఎవరి రిజర్వేషన్ ఎవరు తింటున్నారు? మరి ప్రశ్నిస్తేనేమో వాళ్ళు ఏం దానికి ఒప్పుకోరు. ఇవాళ తెలంగాణ కూడా ఒక ఎక్సెప్షనల్ స్టేట్ ఇన్ ద కంట్రీ, ప్రత్యేక పరిస్థితుల స్టేట్. ఎందుకంటే దాదాపు 90% జనాభా ఇక్కడ బీసీ ఎస్సీ ఎస్టీల జనాభా. ఇంత జనాభా ఉన్న దగ్గర మీకు రిజర్వేషన్ పెంచుకోవడానికి అవకాశం లేదా? మరి ఇది ఎక్కడ రాజ్యాంగం అయితే? మీరు ఇక్కడ ఎస్టీలో ఉన్నారనుకో, నార్త్ ఈస్ట్ ఇండియాలో ఎస్టీలు ఉంటే 80% ఉంది వాళ్ళ జనాభా దామాషా ప్రకారం. మరి ఇక్కడ బీసీ ఎస్సీ ఎస్టీలు కూడా 80%, 90% ఉన్నారు కదా. మరి వీళ్ళకి ఎందుకు ఇవ్వరు ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్? ఆ సర్కమ్స్టాన్స్ ఏదో వాదించాలి మనం కోర్టులలో. సరే, మొన్న చర్చకు వచ్చింది, అదంతా కూడా మనకి ఎప్పుడు వస్తుంది? 9th షెడ్యూల్లో పెడితే వస్తుంది. ఇవాళ బీజేపీ ప్రభుత్వము వాస్తవానికి ఏంటంటే కేంద్రంలో వాళ్ళకి బీసీలకు ఇష్టం లేకుండా అడ్డుకుంటుంది. అప్పుడు 1990లో మండల్ కమిషన్ పెట్టినప్పుడు కూడా వీళ్ళు అడ్డుకున్నారు. వీపీ సింగ్ మద్దతు విరమించి ఆయన గవర్నమెంట్ పడగొట్టింది. ఆ ఇష్యూను డైవర్ట్ చేయడానికి కమండల్ ఉద్యమం తెచ్చారు. మీరు 2006లో కూడా విద్యా ఉద్యోగాలలో విద్యా సంస్థల్లో రిజర్వేషన్ తీసుకొస్తే కూడా దేశవ్యాప్తంగా ఉద్యమం మొదలుపెట్టిండ్రు. తర్వాత కోర్టులు కూడా 2 సంవత్సరాలు స్టే ఇచ్చినాయి. ఇవాళ న్యాయ వ్యవస్థ గురించి కూడా మాట్లాడితే, న్యాయ వ్యవస్థనేమో మనకు వచ్చేస్తే 50% సీలింగ్ దాటద్దంటది, ఈడబ్ల్యూఎస్కి వచ్చేస్తే అవును ఇవ్వచ్చు అంటది. అందులో ఉన్న జడ్జిలు కూడా 5 జడ్జిలలో 2 సీనియర్ జడ్జిలు ఒప్పుకోలే ఆ టైంలో. అయితే ఇప్పుడు 9th షెడ్యూల్ ఒకటే మనకు శరణ్యం అని చెప్తున్నాం. ఇక బీఆర్ఎస్ పార్టీ ఉంది. బీఆర్ఎస్ పార్టీ నేను చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళకు అవకాశాలు ఉన్న దగ్గర కూడా బీసీలకు న్యాయం చేయలేదు. సుప్రీంకోర్టు 34% ఇవ్వద్దు అన్నది వాస్తవమే. మీరు ఏదైతే 285A ఉందో దాన్ని కరెక్ట్ ప్రపోజిషన్లో పెట్టలే, నెగటివ్ ఫామ్లో పెట్టడంతో ఇవాళ కోర్టులకు కూడా ఇబ్బంది అవుతుంది. అదే పెట్టేటప్పుడు దిస్ టైమ్ యాజ్ పర్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వీఆర్ ఓన్లీ రిస్ట్రింగ్ ఇట్ టు 50% అంటే అయిపోయేది. దిస్ టైమ్ ఓన్లీ. ఆ తర్వాత ఏం జరుగుతుందో జరిగేది. కానీ వాళ్ళు పర్మనెంట్గా యాక్ట్లో అట్లా 50% దాటొద్దని రాసి పెట్టేశారు. ఒకటి. రెండోది, హైదరాబాద్లో జిహెచ్ఎంసీలో ఎస్సీలు 8%, ఎస్టీలు 1%, 9%. మరి 41% బీసీలకు ఇవ్వచ్చు కదా. ఇవ్వలే. ఫైల్ పోతే కూడా ఫైల్ పక్కన పడేసిండు, 33% ఇచ్చిండు. అది స్పెసిఫిక్గా ఫైల్ తీసుకుపోయిండు. అది నాకు తెలుసు, నేను అడ్మినిస్ట్రేషన్లో ఉన్నాను కాబట్టి నాకు తెలుసు. చేస్తే కూడా అది పక్కన పడేశారు. ఎందుకు ఇవ్వాలని? మీరా పార్టీ పరంగా ఇవ్వరు. 34% ఇవ్వడానికి ఏమన్నా చర్యలు ఉంటాయా? అది తీసుకోరు. కులగణన చేస్తారు, బయట పెట్టరు. బీసీలకు సంబంధించిన అన్ని ఫైనాన్షియల్ కార్పొరేషన్స్ నిండబెడతారు. ఇప్పటికి కూడా వాళ్ళకు 42% మీద ఒక పాలసీ లేదు, ఒక్క మీటింగ్ పెట్టలే, కులగణనలో పాల్గొన్నారు అధినాయకత్వం. అట్లనే మొన్న హైకోర్టులో వాదనలు జరిగితే ఒక్క పొలిటికల్ పార్టీ కూడా పార్టిసిపేట్ కాలే. అదేదో రాష్ట్ర ప్రభుత్వానికి బీసీ సంఘాలకు సంబంధించింది మాకేం లేదన్నట్ట. నైదర్ బీఆర్ఎస్ రాలే, బీజేపీ నుంచి కృష్ణయ్య గారు అంటే వేశారు. ఆయన మరి ఇండివిజువల్గా వేసినామని ఆయన అంటాడు, పార్టీ పరంగా వేసిందని వీళ్ళు అంటారు. అదేంటో వాళ్ళే తెలుసుకోవాలి. సో అది వీళ్ళ యాటిట్యూడ్. సో ఈ విషయము ప్రజలకు తెలియాలి. ప్రజలు ఈ రాజకీయ చదరంగంలో ఎట్లా పావులుగా వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు,
ఈ రాజకీయ క్రీడలో ఫుట్బాల్లో ఎట్లా తన్నులు తింటున్నారనే విషయం ప్రజలకు తెలియాలి. అందుకొరకే మేము ఇక్కడ ఒక కార్యాచరణ సాధన కొరకోటి పెట్టుకున్నాం, ఒక సమావేశం నిర్వహించుకుంటున్నాం. ఇకపోతే ఈ సమావేశంలో అంటే టైం తక్కువ ఉంది, నేను కూడా క్లోజ్ చేస్తాను. టైం తక్కువగా ఉంది, నేను కూడా క్లోజ్ చేస్తాను. మేమిప్పుడు మొదటి నుంచి కూడా 9th షెడ్యూల్ ఉద్యమం. అయితే ఈ 42% ఉద్యమానికి సంబంధించి కూడా మేము ఇక్కడ కొన్ని కులాలు ఎంబీసీ కులాల మధ్య ఆబ్జెక్షన్ చేస్తున్నాయి. మీరు రిజర్వేషన్ తెచ్చుకుంటే కేవలం 4-5 కులాలే లబ్ధి పొందుతున్నాయి, మాకు అసలు దీంట్లో స్థానం లేదని. అయితే మేము కూడా ఏమంటున్నామంటే మీరు కామారెడ్డి డిక్లరేషన్లో సబ్ కేటగిరీ చేస్తామన్నారు, చేయండి. 42% సాధ్యం కాక 23 చేస్తే 23లో కూడా మీరు సబ్ కేటగిరీలు చేయండి, వాళ్ళకు కూడా అవకాశాలు కల్పించండి. మీరు వాళ్ళని ఎందుకు దూరంగా పెడతారు వ్యవస్థలో? రెండో విషయం ఏంటంటే చాలామంది మేము అంటే ఈ 4-5 కులాలే బీసీలలో ఉన్నాయి, వాళ్ళే బీసీలు లబ్ధి పొందుతున్నాడు. తప్పది. మనం రాజకీయంగా చూస్తే ఎవరి షేర్ ఎంత వచ్చింది అనేది మనం తీసుకుంటే ఒక్క కులం తప్ప బీసీలలో అన్ని కులాలకు కూడా వాళ్ళ సీట్లు వాళ్ళకంటే వాళ్ళకు తక్కువ వచ్చింది. సో అవన్నీ ఎవరు తీసుకున్నారు? ఆధిపత్య కులాల వాళ్ళు తీసుకున్నారు. ముఖ్యంగా నేను చెప్తాను, నేను ఇక్కడ ఈ పుస్తకంలో చూస్తే తుక్కుమత్ అనే పుస్తకం రాసిన దాని ప్రకారం చూస్తే ఇక్కడ ముదిరాజుల జనాభా 6.68 ఉంటే వాళ్ళకు 116 సీట్లు రావాలంటే వచ్చినాయి గత 16 అసెంబ్లీ ఎన్నికలలో 29, కోల్పోయింది 87. ఎవరు తీసుకున్నాడు 87? సరే, మీరు కొంతమంది ఏమంటే గౌడ్స్ చాలా యాక్టివ్ ఉన్నారు, అందులో పార్టిసిపేట్ చేస్తున్నారంటే గౌడ్ జనాభా 20 లక్షలు, 19,77,000. వాళ్ళకు రావాల్సిన సీట్లు 95, వాళ్ళకు వచ్చినాయి. గౌడ్స్ సంబంధించి వాళ్ళకు రావాల్సిన సీట్లు 75, వచ్చినాయి 54, నష్టపోయింది 21. ఎవరు తిన్నారండి ఇవి? మూడోది, మనకు ఇక్కడ మునూరు కాపు ఉంది. సో మునూరు కాపులు వాళ్ళకు ఒక 20 ఎక్కువ వచ్చినాయి రావాల్సిన దానికంటే. నేను ఒకటే ఏం చెప్తున్నా అంటే ఒకవేళ మునూరు కాపులు అది తీసుకోకపోతే ఆ సీట్లు ఎవరికి పోయేటి? మరి ఇక మనం ఎందుకు దాని మీద కామెంట్ చేస్తారు? సో ఇవాళ ఏ ఒక్క కులంకు కూడా బీసీ కులాల వాళ్ళకు రావాల్సిన షేర్ వాళ్ళకు రాలేదు న్యాయబద్ధంగా. ఇవాళ మనం ఒకవేళ వీళ్ళు ఆ సీట్లు తెచ్చుకోకపోతే అవి ఇంకా వేరే వాళ్ళకు పోతాయి, ఆధిపత్య కులాలకు. నేను చెప్తున్న వెలిమ ఉన్నారు 0.28 పాపులేషన్, 1,02,000 ఈ రాష్ట్రంలో. వాళ్ళకు రావాల్సిన సీట్లు న్యాయబద్ధంగా 16 అసెంబ్లీ ఎన్నికల్లో 5 సీట్లే, కానీ వచ్చినాయి 148. ముఖ్యమంత్రుల లైన్లు, మంత్రుల లైన్లు. మరి వీళ్ళందరూ ఎటు పోవాలండి? ప్రజాస్వామ్యం అంటే ఓన్లీ 3 కులాల ఇదేనా? సో ఈ విషయాలు ప్రజలకు తెలియజేయడానికి ఖచ్చితంగా రాబోయే కాలంలో మేము ఒక కార్యాచరణ రూపొందించుకుని ఆ విషయం తెలియజేస్తాం. అయితే ఇక్కడ ఎంబీసీ కులాలకు కూడా ఖచ్చితంగా సబ్ కేటగరీషన్ చేయాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మేము రిక్వెస్ట్ చేస్తాం. అదేవిధంగా మేము ఈ మధ్యకాలంలో ప్రధానమంత్రిని కూడా మేము కలవాలని చెప్పేసి ఉత్తరాలు రాశాను. నేను, ఈశ్వరయ్య గారు, నేను, అదేవిధంగా విశారదన్ గారు, ఇంకా చాలా సంఘాలు కలిపి ప్రధానమంత్రికి కూడా మాకు అపాయింట్మెంట్ ఇవ్వమని చెప్పి అడిగినాం. మాకు 42% పైన మేము మీతో చర్చించుదామని చెప్పి కూడా అడిగినాం. సరే, అపాయింట్మెంట్ వచ్చినప్పుడు చూద్దాం. ఆయన సీఎం గారు లెటర్ రాస్తేనే ఇవ్వలేదన్నాడు. వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, మా ప్రయత్నం కూడా మేము చేస్తాం. అయితే ఇక్కడ మా యాక్షన్ ప్లాన్, ఇప్పుడు ఇంకొక డౌట్ కూడా వస్తుంది చాలా మందికి. ఇవాళ నిన్ననే ఒక బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఒకటి ఏర్పాటు చేశారు. మరి మీరు మళ్ళీ ఎందుకు అందులో ఉండొచ్చు కదా అని కొందరు అడిగారు. సో వాళ్ళు కూడా మమ్మల్ని ఇన్వైట్ చేసినారు. నాతో కూడా జాదుల శ్రీనివాస్ గౌడ్ కానీ, తర్వాత దాసు సురేష్ కానీ మాట్లాడారు. సో నేనేమన్నానంటే మాది మొదటి నుంచి కూడా 9th షెడ్యూల్ ఉద్యమం. జీవోల గురించి మీరు మాట్లాడుతున్నారు కాబట్టి జీవోలకు మాకు సంబంధం లేదు, మేము ఎన్నడూ అడగలే, అది దానివల్ల రాదు అని మేము చెప్పినాం. ఒకటి. సరే, ఇప్పుడు కూడా వాళ్ళు కూడా 9th షెడ్యూల్కి వాళ్ళు కూడా అడుగుతున్నారు, అది మంచి పరిణామమే. కానీ మేము అడిగేది ఏంటంటే రాజకీయ పార్టీలలో మీరు ఉన్నారు. ఈ రాజకీయ పార్టీలలో ఉండి మీరు నిజంగా ఈ ఉద్యమంలోకి వచ్చి ఆ రాజకీయ పార్టీలను విమర్శిస్తారా? నేను ఒక వ్యక్తి గురించి నేను చెప్పలే, అందులో ఉన్నోళ్ళు చాలా మంది రాజకీయ పార్టీలలో ఉన్నారు. మరి వాళ్ళు బయటకు వచ్చి విమర్శిస్తారా? అది ప్రశ్న. అందుకే మేమేమంటున్నామంటే మీ పద్ధతులు మీరు చేయండి, మా పద్ధతులు మేము పోతాం.
ఎందుకంటే మాకు రాజకీయాలకు సంబంధం లేదు. మాలో ఎవరైనా రాజకీయ పార్టీలు వాళ్ళు రావాలనుకుంటే వాళ్ళు మా నాయకత్వంలో పనిచేయాలి. మీకు మాత్రం నాయకత్వం ఇవ్వం. మేము ఈ పార్టీలను కూడా విమర్శిస్తాం. మీకు తట్టుకునే ధైర్యం ఉంటే రండి, లేకుంటే లేదు. అది మేము చెప్తున్నాం. సో అందుకనే మేము మీకు పోటీ కాదు. మీ జేఏసీ మీకు మీరు పనిచేసుకోండి. మేము కూడా మా సమాంతరంగా మాకున్నటువంటి ఐడియాలజీతో మేము పనిచేసుకుంటాం. బీసీలకు సంబంధించిన సమస్యలు వచ్చినప్పుడు అందరం కలిసి పనిచేద్దాం. మాకున్నటువంటి ప్రాబ్లం ఏంటంటే రాజకీయ నాయకులు పార్టీలలో ఉండి మళ్ళీ ఇక్కడ బీసీల దగ్గరికి వస్తే మీరు మీ పార్టీలో ఉన్నటువంటి నాయకుల్ని మొదలు మీరు ఒప్పియండి బీసీలకు సంబంధించిన అంశం పైన. ఇక్కడనేమో అసెంబ్లీలో ఒప్పుకుంటారు, బయటకు వచ్చేసి ఇంకో మాట మాట్లాడతారు. ఎన్ని పార్టీలకు నేను ఇంప్లీడ్ అయినారని చిత్తశుద్ధి ఉంది. అందుకే హైకోర్టు అడిగింది మీరు అందరూ కూడా అఫిడవిట్ వేయండి అని రాజకీయ పార్టీలకు, మీ స్టాండ్ ఏంటో తెలియాలని. మేము అసెంబ్లీలో ఇచ్చినామంటే అసెంబ్లీలో బాగానే ఇస్తున్నారు, చిలక పలుకులు పలుకుతున్నారు, బయటకు వస్తే ఎట్లా ఆపాలనో అట్లా ఆపుతున్నారు. సో మేము అది చెప్తున్నాం. అదేవిధంగా మా యాక్షన్ ప్లాన్ కూడా ఏంటంటే ఇప్పుడు మేము నిన్న మొన్న కొంత ఇంటర్నల్ మీటింగ్ చేసుకున్నాక మేము అనుకున్నామంటే ఈ 42% రిజర్వేషన్ సాధనా సమితి అని ఒక ఆర్గనైజేషన్ ఫ్లోట్ చేస్తున్నాం. జాయింట్ యాక్షన్ కమిటీ లాగానే ఇది కూడా ఒక సాధనా సమితి. దీంట్లో మాతో కలిసి పనిచేసేటువంటి వాళ్ళందరికీ కూడా ఆహ్వానిస్తున్నాం. కానీ ఒకటే కండిషన్ ఏంటంటే మీరు రాజకీయ పార్టీలో ఉన్నప్పటికీ మీరు మాత్రం నాయకత్వం వహించడానికి వీల్లేదు, మేమే నాయకత్వం ఉంటాం ఒకటి. రెండోది మేము అన్ని పార్టీలను తిడతాం. మీకు అంత ఓపిక ఉంటే రండి, లేకపోతే లేదు. ఎందుకంటే మీ పార్టీ మా పార్టీ అని మాకు తేడా లేదు. మాకు 42% రిజర్వేషన్ను సాధించే వరకు మేము పోరాటం కొనసాగిస్తూ ఉంటాం. ముఖ్యంగా ఇందిరా పార్క్ దగ్గర ఒక సన్నాహక సభ, భారీ సభ ప్రజలతో నిర్వహించాలనుకుంటున్నాం. అది 24వ తారీఖు అని అనుకుంటున్నాం. సో 24th రోజు ఆ సమావేశం పెడతాం. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకు తిరుగుతాం. ఆ డేట్స్ ఆ రోజు అనౌన్స్ చేస్తాం. సో మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాలలో, హైదరాబాద్ తీస్తే 32 ఉన్నాయి. అందులో సుమారు పాత 10 జిల్లాలు అన్ని కవర్ చేస్తాం. ఇంకా కొన్ని కొత్త జిల్లాలు కూడా కవర్ చేస్తూ దాదాపుగా 20 జిల్లాలు కవర్ చేస్తూ ప్రజల్ని చైతన్యపరుస్తాం. అదేవిధంగా 32 జిల్లాలలో కూడా మా వెహికల్స్ వెళ్ళి ప్రజల్ని కూడా చైతన్యవంతం చేస్తే మా దగ్గర నుంచి టీమ్స్ వెళ్ళి అక్కడ కూడా గ్రాస్ రూట్ లెవెల్ వరకు చైతన్యం చేసి లాస్ట్లో ఓ ఇందిరా పార్క్ దగ్గర సుమారు ఒక 50,000 నుంచి 1,00,000 మంది సభ్యులతో మళ్ళీ ఒక ముగింపు సమావేశం పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఆ తర్వాత మళ్ళీ ట్రైనింగ్స్, ఆ తర్వాత నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది. కానీ 42% ఖచ్చితంగా మనకు రావాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా 42% ఇవ్వకుండా ఎన్నికలకు పోవద్దని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. మీరు ఎంత శాతంతో మీరు నిర్వహిస్తారో కోర్టు డైరెక్షన్ల పైన మాకు తెలియదు, కానీ ఖచ్చితంగా అందులో కూడా ఎంబీసీ కేటగరైజేషన్ చేయాలని చెప్పి కోరుతున్నాను. ఇది మాకున్నటువంటి యాక్షన్ ప్లాన్. సో మరి ముఖ్యంగా మేము ఒకటే చెప్తున్నాం, రిజర్వేషన్ అనేది అడుక్కునేది కాదు, అది మాకు హక్కు. రాజ్యాంగంలో రాసినటువంటి హక్కు 15(4) కావచ్చు, 16(4) కావచ్చు, 243(d)(6) కావచ్చు, T6 కావచ్చు. సో రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కు అది. ఆ హక్కును సాధించుకోవాలి. 50% సీలింగ్ అనేది రాజ్యాంగంలో ఎక్కడ రాయలే. కేవలం జ్యుడిషియల్ ఇంటర్వెన్షన్ కోర్టుల ద్వారా వచ్చిందంతే తప్ప అది వాస్తవం కాదు. సో మరి కోర్టులు కూడా ఎప్పుడు భయపడతాయి, అదేవిధంగా ఇది ఎట్లా సాధ్యమైంది అనేటువంటి విషయం మనం తెలుసుకోవాలనుకుంటే ఒకే ఒకటి ఏంటంటే ప్రజా ఉద్యమాన్ని నిర్మించడం. ప్రజలు యాక్టివ్గా పాల్గొంటే ఇది సాధ్యమైతే, లేకుంటే కాదు. మేమేదో ఇక్కడ చెప్పినంత మాత్రాన ఎవరు చెప్పినా సాధ్యం కాదు. మీరు తెలంగాణ ఉద్యమం ఎట్లా లేచింది? డిసెంబర్ 9, 2009లో ఇచ్చిన చిదంబరం స్టేట్మెంట్ని వెనక్కి తీసుకుంటే అప్పుడు సబ్బండ వర్గాలు తరలి వస్తే కేవలం ఇద్దరు ఎంపీలతో తెలంగాణ రాష్ట్రం తీసుకురావడం జరిగింది. అది ప్రజలు పాల్గొన్నారు కాబట్టి రాజకీయ నాయకులందరూ కూడా ఢిల్లీలో భయపడ్డారు. ఇవాళ 42% ఇచ్చిన జీవోను హైకోర్టు కొట్టేసినప్పుడు మరి తెలంగాణ సమాజం బగ్గుమనాలనా వద్దా? వదిలేద్దామా? బగ్గుమనాలి. మరి ఏది స్పందనేది? కాబట్టి ఇప్పుడు తెలంగాణ సమాజానికి వాస్తవాలు చెప్పడానికి మేము బయలుదేరుతున్నాం. అందరం కలిసి ఒక సాధన సమితి కమిటీ ఉంటుంది, ఆ కమిటీల ద్వారా మేము పోతాం. సో మేము ప్రజల్ని చైతన్యంతో పరిచి మరి ప్రజలు చైతన్యవంతమై పోరాటం చేసే వరకు ఏది సాధ్యం కాదు. మీకు ఒకటే చెప్తున్నా, ఈ 42% ఎవ్వరు చెప్పినా సాధ్యం కాదు. 9th షెడ్యూల్లో పెట్టడం అన్నట్టు జరగాలంటే ఇక్కడ తెలంగాణలో బీసీ సంఘాలు, బీసీ ప్రజలు ఒక్క తాటిపై వచ్చేసి వాళ్ళు పోరాడాల్సిన అవసరం ఉంది. అందుకే మేము కొంత ప్రజల్ని చైతన్యవంతపరిచి, సమావేశపరిచి, సంఘటితపరిచి పోరాటం చేసేలాగా
మేము ప్రయత్నం చేస్తున్నాం. సో ఇప్పుడు వచ్చిన రాజాల యుగంధర్ గారు, కిరణ్ గారిని కూడా వేదిక రావాల్సి కోరుతున్నాం. సో మేకపోతుల నరేందర్ గౌడ్ గారికి కూడా. సో మేమేం కోరుతున్నామంటే మీ అందరికీ కూడా, ప్రజా సంఘాలన్నీ కూడా, మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాతో సంప్రదించండి, ఆహ్వానిస్తున్నాం. రాబోయే కాలంలో కమిటీ చేసి బ్రాడర్ మైండ్గా పోదాం. ఎవరు ఏ పంతంలో పోయినా పర్వాలే, అందరూ కూడా 42% సాధించాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు. కాబట్టి మన మేకపోతుల నరేందర్ గౌడ్ గారికి, రాచాల యుగంధర్ గౌడ్ గారికి, కిరణ్ గారికి వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాం. కొంత వేదిక పైన కొంత ప్లేస్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నా. రైట్ ఓకే. సో ఇది మేము అనుకున్నటువంటి యాక్షన్ ప్లాను. సో మేము కోరేది ఒకటే, ప్రజలు మీరు స్వచ్ఛందంగా చైతన్యవంతమై ఈ ఉద్యమంలో రాకపోతే ఈ 42% అనేది కల్లా మర్చిపోదాం. మన రాష్ట్రంలో 90% జనాభా ఉన్న మనకు స్పెషల్ రిజర్వేషన్లు తెచ్చుకోలేకపోయినామంటే అది మన యొక్క అసమర్థతకు నిదర్శనంగా భావించాలి. కాబట్టి ప్రజలందరూ రావాలి. తెలంగాణ అంటే మొదటి నుంచి కూడా ఉద్యమాల గడ్డ, అనేక ఉద్యమాలు చేసినటువంటి అంశం ఉంది. అశోక్ గారు ఉన్నారు, వారిని కూడా రావాల్సిందిగా కోరుతున్నా. సో మరి నేను ఈ యొక్క సమావేశంలో మా యాక్షన్ ప్లాన్ ఇక్కడ విశదీకరించడం జరిగింది. మళ్ళీ ఒక 3-4 డేస్లో ఈ కమిటీలో ఎవరు ఉంటారు, కమిటీలో ఎంతమంది వచ్చిందో అనేది తెలియజేస్తాం. అట్లనే 24వ తారీఖు రోజు మేము ఇందిరా పార్క్ దగ్గర ఒక ధర్నా నిర్వహిస్తాం. పెద్దలతో ఇంకా సుమారు అంటే అది అనేక మంది ప్రజల్ని ఇక్కడ పిలుస్తాం, అసోసియేషన్ పిలుస్తాం. వాళ్ళ ఆధ్వర్యంలో యాక్షన్ కమిటీ అంటే జిల్లాల ప్లాన్ ప్రకటిస్తాము. ఇది మేము అనుకున్నది. మరి మీ అందరూ కూడా సహకరిస్తే తప్పకుండా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ సార్.